నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజం. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కోవిడ్-19 చాలా మంది ఇప్పటికే దేశాలు రాష్ట్రాలు ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ప్రతి చోట కూడా మరి చెక్ పోస్టులు విధించి ప్రజలను అప్రమత్తంగా ఉంటూ మరణాలను మరియు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం కాకుండా చూస్తున్నటువంటి సమాజం. మరి ఇప్పటికే ప్రపంచంలో చాలామంది చనిపోయారు, కొంతమంది రికవర్ అవుతున్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు దేశాలన్నీ మరి చేతులు ఎత్తేసాయి. చనిపోయేవారు చనిపోతూనే ఉన్నారు, క్వారంటైన్లో జాయిన్ అయ్యేవారు జాయిన్ అవుతున్నారు. మరి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి గొప్ప ఉదయాలు కలిగినటువంటి వ్యక్తులు మొదట కేటగిరీ తీసుకుంటే వైద్యులు, తర్వాత ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి వ్యక్తులు పోలీసులు, తర్వాత చూసుకుంటే మరి మనల్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి వ్యక్తులు శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి జిహెచ్ఎంసీ వాళ్ళు. వీళ్ళందరూ కూడా మన గురించి మరి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి భారతదేశంలో వచ్చినప్పటి నుంచి మరి విమానాలు రద్దీ అయితేనేమి, రైళ్ల రద్దీ అయితేనేమి ఇవన్నీ కూడా తగ్గించి బస్సులు సామాజిక దూరం పాటిస్తున్నా కూడా, వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నా కూడా మన వీధుల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని అయితేనేమి వీటన్నిటిని తగ్గిస్తున్న ముఖ్యమైన పాత్ర వహిస్తున్న వాళ్ళు వైద్యులు, శానిటేషన్ సిబ్బంది. మరి ఇక చూస్తే ఎక్కడికక్కడ వెళ్లకుండా మనకు బుద్ధి చెప్తూ లాఠీ దెబ్బలు కూడా వేస్తున్నటువంటి పోలీసులు. మరి వాళ్ళు రోజులో 9 గంటలు పనిచేస్తూ మరి ఇంటికి కూడా వెళ్లకుండా మాస్కులు ధరిస్తూ ఎండలో నిలబడి చర్మ జబ్బులకు కూడా గురవుతున్నటువంటి వ్యక్తులు మరి ఎండ మంటకు తాలుకుంటూ బూట్లు వేసుకొని మరి క్యాప్ ధరించి ఎండకు నిలబడి చెమట కంపు కూడా నిలబడి మన యొక్క ప్రాణాలను కాపాడుతున్న వ్యక్తులు సమాజంలో ఎక్కడో ఒక చోట చిన్న ఎవరినో ఒకరిని కొట్టిన వెంటనే వారి మీద వాళ్ళ పై అధికారులు చర్యలు తీసుకొని సస్పెండ్ కూడా చేస్తున్నారు. మరి ప్రస్తుతం వాళ్ళు మరి ఇంటికి కూడా దూరంగా ఉంటూ మరి ఒక పోలీస్ యొక్క ఆవేదన ఎలా ఉంది అనే ఈ స్టోరీలో చూద్దాం. పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నా నా వల్ల మీ అందరికి ఇబ్బంది కలగవచ్చు. కొన్నాళ్ళు ఇంటికి రాను, ఎక్కడో ఒక చోట ఉంటా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబితే నా భార్య నాతో పెద్ద యుద్ధమే చేసింది. ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది. పొద్దున్నే ఎప్పుడో పోతా, అసలే వేసవి, చెమటకు మాస్కులు గ్లౌజులు తడిచిపోయి మంట పెడుతున్నా భరిస్తున్నాం. రాత్రి ఇంటికి వచ్చే ముందు ఫోన్ చేసి వేడి నీళ్ళు బయట పెట్టమంట, బయటే బట్టలు తీసేసి డెటాల్ నీళ్ళలో ముంచి నా ఫోను, వాచి, మాస్క్, కళ్ళజోడు, పర్సు, బండి తాళాలతో సహా అన్నింటినీ శానిటైజర్ శుభ్రం చేసుకొని డెటాల్ నీళ్ళతో స్నానం చేసి భయంగా ఇంట్లోకి వెళ్ళటం. డాడీ అంటూ దగ్గరకు రాబోయిన నా 5 ఏళ్ల కొడుకును ఎత్తుకోలేని పరిస్థితి. వద్దు నాన్న, దగ్గరకు రాకు అని ఆ పసి మనసును గాయపరచాల్సిన దుస్థితి. ఓ ముద్ద తిని వారికి దూరంగా పడుకొని పొద్దునే లేచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళటం. ఇంత చేస్తున్నా మాకు బాధగా లేదు. ఈ విపత్కర పరిస్థితి నుంచి మనం బయటపడాలి, మన ప్రజల్ని రక్షించుకోవాలి అని ఎంత కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, వీలైనంత వరకు బయటకు రాకండి. ఒకవేళ తప్పనిసరి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి, దూరం పాటించండి అని ఓ పోలీసు విన్నపం. మనం ఇన్ని చెప్తున్నా కూడా మరి పోలీస్ అంతరంగంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చెక్ పోస్టులు పెడితే ఒక బైక్ మీద అర్థం పర్థం లేకుండా యువత ముగ్గురుగా ముందుకెళ్తూ హెల్మెట్ పెట్టుకోకుండా అవసరం లేకుండా బయట తిరుగుతూ ఎక్కడో ఓ చోట సమయమానం పాటించకుండా ఒక పోలీస్ మరి మీకోసమే మేము పనిచేస్తున్నామని లాఠీకి పని చెప్తే ఆ యొక్క విషయాన్ని వాళ్ళ యొక్క సుపీరియర్ మీదకి తీసుకెళ్ళి సస్పెండ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మన కోసమే అని తెలుసుకొని కూడా మరి ఎక్కడో ఒక చోట కొంతమంది అసహనానికి గురై మరి రోడ్ల మీద తిరిగే వాళ్ళ మీద లాఠీలు జుల్పిస్తే అది మన కోసం అనకుండా వారి మీద సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు. మరి వాళ్ళంతా చేస్తుంది కూడా కరోనా మహమ్మారి మంచిది కాదు, క్వారంటైన్కి తీసుకెళ్తుంది, చనిపోయే ముందు నీ వాళ్ళని ఎవరిని పట్టించుకోదు, నీ వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వదు, నువ్వు ఎవరిని చూడకుండా పైకి వెళ్తావు, ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పినా కూడా, కరోనా మంచిది కాదని చెప్పినా కూడా, దానికి మందు లేదని చెప్పినా కూడా, నివారణ, శానిటైజేషన్, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరమే పాటిస్తేనే దాన్ని దూరంగా పెట్టొచ్చు అని చెప్పినా కూడా గుంపులుగా బయటికి వెళ్తున్నటువంటి జనాలు. రేషన్ షాప్ దగ్గర అయితేనేమి, మటన్ షాప్ దగ్గర అయితేనేమి, బజార్ కూరగాయల మార్కెట్లు అయితేనేమి ఇన్ని చెప్తున్నా కూడా వ్యక్తిగత శుభ్రత పాటించకుండా, సమాలోచన చేయకుండా
దేశ శ్రేయస్సును కాపాడకుండా, వ్యక్తిగత శుభ్రత కాపాడకుండా, ఒకరి నుంచి ఒకరికి మహమ్మారిగా తయారవుతున్న కరోనా వైరస్ను పట్టించుకోకుండా ఉన్నటువంటి కొంతమంది ముష్కరులకు మరి లాఠీ చెప్పక తప్పటం లేదు. చూస్తూనే ఉన్న రేషన్ షాపుల ముందు నిన్న సికింద్రాబాద్ మార్కెట్లో చూసినట్టయితే, కూరగాయల మార్కెట్లో చూసినట్టయితే గుంపులు గుంపులుగా ఎక్కడో ఒక వ్యక్తి సహాయం చేద్దామని ఫ్రూటో, ఫుడ్డో, వాటర్ బాటిల్లో పంచుదామని వస్తే మర్చిపోయిన వైనం అందరూ గుంపులు గుంపులుగా రావటం, ఒక దగ్గర కలిసి ఉండటం. మరి సైకిల్ గీసినా కూడా 3 ఫీట్లకు ఒక సైకిల్ గీసినా కూడా వాటిని పట్టించుకోకుండా ఉండటం. ఎన్ని చెప్తున్నా కూడా చివరికి వారి యొక్క బుద్ధి మారకపోవటం. మరి పోలీసులు సమయమనం పాటించాలని చెప్పేది మన కోసమే కదా. మరి ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల మరి ఇప్పటికే చాలా కుటుంబాలకు వైరస్ సోపించారు. వైరస్ 3వ దశలో ఉన్న సందర్భంలో, ఒకరి నుంచి ఒకరికి పోతున్న ఈ సందర్భంలో మనకు మనమే లాక్డౌన్ విధించుకోకుండా మరి చిన్న చిన్న పనులకు కూడా బయటికి వెళ్ళి ఒకరొకరు వెళ్లకుండా ముగ్గురుగా వెళ్ళి విసుగు పుట్టిస్తే లాఠీలకు పని చెప్పరా? ఇది నీ వ్యక్తిగత శుభ్రత కాదా? నువ్వు పాటించాల్సిన విషయం కాదా? నీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్త కాదా? వారు వారి పిల్లలకు దూరంగా ఉంటూ నీ కోసమే 9 గంటలు 10 గంటలు హార్నిషలు పనిచేస్తూ, కొన్ని చోట్ల పోలీసులకు మరి సిటీలో అయితే వాటర్ బాటిల్స్, వాటికి సంబంధించిన ఆహారం అందిస్తేందుకు సులభమే. మరి సిటీ సరౌండ్ ఏరియాలో, సిటీకి దూరం ఉన్న ప్రాంతాలలో వాటర్ ఇవ్వాలంటే కూడా పరిస్థితి. ఆహార కాస్తూ నీ యొక్క వ్యక్తిగత శుభ్రత కోసం, నీ యొక్క జీవితం కోసం, కరోనా వైరస్ కోవిడ్-19కు నువ్వు గురి కాకుండా ఉండటం కోసం మరి ఇలాంటి పోలీసులు మన కోసం పనిచేస్తున్నారు. వారు చేసే ప్రతి పని నీ వెనకే. ప్రజలు బ్రతకాలి, ప్రజలకు రక్షణ ఇవ్వాలి. ఈ రక్షణను మర్చిపోయి హెల్మెట్ లేకుండా, మాస్క్ ధరించకుండా, నిర్లక్ష్యంగా వెహికల్స్ బండి మీద ఒకరు, కారులో డ్రైవర్ కాక ఇంకొకరు మాత్రం వెళ్ళని నిబంధనలు చెప్తున్నా, ప్రతి వెహికల్ ఆపి, రోజుకి ఎన్నో వెహికల్స్ పోతుంటే ప్రతి వెహికల్ ఆపి పరీక్షించి చెప్తున్నా కూడా ఇప్పటికే చాలా రోజులు అయ్యింది. రోజు ఇంకా వ్యక్తిగతంగా చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. ఎక్కడో ఓ చోట మరి సహనం కోల్పోవాల్సి వస్తుంది. అది కూడా నీ కోసమే. ఇలాంటి వారికి మనం సల్యూట్ చేయక తప్పదు. పగటిపూట మండే ఎండలు, చీకటి పడితే దోమలు, నిలువు కాళ్ళ ఉద్యోగం, విరామమెరగని పోరాటం. కరోనా కట్టడి కోసం జనం ఇల్లు దాటి బయటకు రాకుండా చూడడానికి పోలీసులు నిరంతరం విరామమెరగకుండా కాపలా కాస్తున్నారు. నిర్బంధం కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితమైన వైద్యులతో పాటు పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. కరోనా బెంబలెత్తిస్తున్న అంతుపట్టని శత్రువుల విరుచుకుపడే అవకాశం ఉన్నా ఆ మహమ్మారిని మట్టుపెట్టడం కోసం అన్నట్లు కాకీలు లాఠీలు పట్టుకొని వీధుల్లో గస్తీ కాస్తున్నారు. అక్కడక్కడ లాఠీలు జులిపించడంపై విమర్శలు వినిపిస్తున్నా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పోలీసుల సేవలు అనివార్యమైనవి. లాక్డౌన్ నేపథ్యంలో జనం రోడ్ల మీదకు రాకుండా చూడటం కోసం రాష్ట్రంలో దాదాపు 40,000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. పగలు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉన్న కిరాణా సరుకులు, కూరగాయల వంటి వారు ఇంకా ఎంతో మంది బయటకు తిరుగుతూనే ఉన్నారు. ఇదే సందుగా కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా బయటకు తిరుగుతున్న వారిని గుర్తించి కట్టడి చేసే బాధ్యత పోలీస్ శాఖపై పడింది. పోలీసులు ఒక్కొక్కరు ఏకబిగిన 9 గంటల విధులు నిర్వహించాల్సి వస్తుంది. రోడ్ల మీద తిరిగి ఇంటికి వెళ్తే కుటుంబ సభ్యులకు దూరంగానే ఉండక తప్పడం లేదు. అయినా వారు అత్యవసర విధుల కారణంగా డ్యూటీ చేయాల్సిందే. దాహం వేసినా బయట నీళ్లు తాగేందుకు కూడా జంకుతున్నారు. చాలా చోట్ల శాఖపరంగా మంచినీటి క్యాన్లు, భోజన ఏర్పాట్లు చేశారు. నగరాలు, పట్టణాల్లో విధులు పరిస్థితి కొంతవరకు పర్వాలేదు. కానీ శివారులోని రహదారులపై కాపలా ఉండేవారు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజులు ఇది కరోనా వ్యాపించే రోజులు. మీరు బయటికి వెళ్ళకండి. ప్రభుత్వం ఏదో రకంగా మీకు సహాయపడుతుంది. రేషన్ బియ్యము 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఎన్జిఓలు మరి కార్మికులకు, ఎవరైతే వేతన కార్మికులు, వలస కార్మికులు, పని లేకుండా వాళ్ళ కోసం ఏదో రకంగా పనిచేస్తూనే ఉన్నారు. అయినా కానీ పట్టించుకోకుండా, వ్యక్తిగత శుభ్రత పాటించకుండా యాక్టివ్ మీద ముగ్గురు ఫ్యామిలీగా వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి అని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టినా, చెక్ చేస్తున్నా వినని వైనం
ఇది ఎవరి కోసం? నీ కోసం కాదా? నీవు చల్లగుంటే నీ ఫ్యామిలీ చల్లగా ఉంటుంది. నీ ఫ్యామిలీ చల్లగుంటే నీ యొక్క ఊరు, నీ యొక్క పట్టణం, నీ యొక్క రాష్ట్రం, నీ యొక్క దేశం బాగుంటే అంతా బాగున్నట్టే. ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతే అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలిసి కూడా ఇవన్నీ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా కూడా కొంతమంది ముష్కరులు ఫేస్బుక్ మాధ్యమంలో అయితేనేమి, సోషల్ మీడియాలో కొన్ని అపోహలు సృష్టిస్తున్నా కూడా వాటినన్నిటిని కూడా బటాబయలు చేస్తూ ఎప్పటికప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వము ప్రజలను అప్రమత్తం చేస్తున్నా కూడా పట్టించుకొని వైనం. చెవికి ఎక్కడం లేదు, పెడదారి పెడుతున్నారు. మరి ఇలాంటి విషయాలు పట్టించుకోకపోతే పోలీసులు పహారా కట్టి లాఠీ జుల్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇది నువ్వు కాదా? నువ్వు పట్టించుకోకపోవడమే కదా, నువ్వు చేయకపోవడమే కదా. ఇదంతా చేయనివన్నీ నువ్వు చేసి వారిని గస్తీ కాస్తున్నా నీకోసం 9 గంటలు 10 గంటలు పహారా కాస్తూ కుటుంబానికి కూడా దూరం అవుతూ ఎండకు, చలికి, దోమలకు వీటన్నిటిని తప్పించుకొని మరి నీకోసం కష్టపడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నీకేదో పట్టనట్టు, నీకేది కానట్టు, నీకేమీ తెలియనట్టు ఇంకా కూడా చాలామంది పెడదారిలో నడుస్తూనే ఉన్నారు. ఇవన్నిటి చక్రం పెట్టడం రక్షణ శాఖగా వారి బాధ్యత కదా. వారికి సల్యూట్ చేయాల్సిందే. ఎక్కడైనా కరోనా అనుమానితులు ఉన్నట్లు సమాచారం వస్తే వైద్య సిబ్బందికి సాయంగా వీరు కూడా వెళ్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇటీవల ఢిల్లీలోని తబ్లీగీ జమాతేకు హాజరై వచ్చిన వారిలో కరోనా అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించడం, మిగతా వారిని ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంచినప్పుడు వారి కదలికలు గమనించే బాధ్యత కూడా పోలీసులదే. వణికిస్తున్న కరోనాను ఎరవకుండా కీలకమైన ఈ విభాగం నిర్వహిస్తున్న పాత్ర నిజంగా అభినందనీయమే. అక్కడక్కడ లాఠీలు జులిపిస్తుండటం, విచక్షణ రహితంగా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగే వారి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఒక్కోసారి నిజంగానే పని మీద వచ్చిన వారు కూడా లాఠీ దెబ్బలు తింటున్నారు. కారణాలు ఏవైనా అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇంకాస్త సంయమనం చూపిస్తే బాగుంటుందనేదే అందరి కోరిక. నీ పిల్లలతోటి, మీ తల్లిదండ్రులతోటి, నీ భార్యతోటి నువ్వు ఇంట్లో కొద్ది రోజులు ఉంటే తప్పేం కాదు. ఫోన్ ఉంది, టీవీలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అవి చదువుతూ కాలక్షేపమే కాదు జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. కొద్ది రోజులు నీకు ఒక జబ్బు చేస్తే నీ యొక్క ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, నీ ఆరోగ్యం బాగలేకపోతే. అదే కరోనా వచ్చిందంటే పోతావు అనే భయం ఉన్నా కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలాంటి వారి కోసమే ఈ ప్రత్యేక కథనం. సల్యూట్ వైద్యులకు, శానిటేషన్ సిబ్బందికి, మరి మనకు పహారా కాస్తున్న పోలీసులకు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కట్టడికే కాకుండా రోజువారీ కేసులు మరి ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏమేమి జరుగుతుంది, పరిధిలో ఏమేమి జరుగుతున్న వాటన్నిటి కూడా గస్తీ కాస్తున్నటువంటి పోలీసులకు ఈ యొక్క కథనం V3 న్యూస్ స్పెషల్. నమస్తే.